ఏదో చేయబోతే ఇంకేదో అవుడంటే గిదే చూడుర్రి. పంచాయతీలో తానికి పని కట్టుకొని ఆయన పోతున్నాడా, లేకుంటే తీరొక్క పంచాయతీలే ఒక్కో వారం షిఫ్టులు వేసుకొని మరీ సీఎం రేవంత్ సార్ తానికి వస్తున్నాయా అనేది అర్థమైతలేదు పోరు చూస్తుంటే. వికారాబాద్ జిల్లా ఫార్మా విలేజ్ కట్టనికి భూమి ఇస్తందుకు ఒప్పుకోమనుకుంటా లగచర్ల కాడ రైతులు లడాయి చేసి మరలబడి పెద్దలోలే అయింది కదా. ఈ ముచ్చట మీద కాంగ్రెస్ తప్ప కడమ పార్టీలు అన్ని ఒకటే తీరు మాట్లాడుతుండే వరకలా కేసీఆర్ అంటే వడనోళ్ళు కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ గా మాట్లాడినట్టు అయిపోతుంది కథ. ఆఫీసర్ల మీద దాడి చేయించింది బీఆర్ఎస్ వాళ్ళే అని బీపీలు పెంచుకొని కాంగ్రెస్ వాళ్ళు కామెంట్లు చేస్తుంటే మాదేసొంటి కుట్ర లేదు, మిమ్మల్ని మీరు కాపాడుకునే తందుకు మమ్మల్ని బంధం చేసి మా మీద బట్టగాల్సి మీదేస్తే మంచిగా కూడా చూడుర్రి అని గట్టిగానే అరుచుకుంటారు గులాబీ పార్టీ వాళ్ళు. దాడి ముచ్చట మీదనే దబ్బదబ్బను వచ్చి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. పబ్లిక్ లో వచ్చిన వ్యతిరేకతనే ఇదంతా అనుకుంటా అక్కడ ఎంపీ డీకేఆర్ నా అనుకొచ్చింది. అసలు అలా ఎసొంటి కుట్ర కోణం లేదు. ఫార్మా కంపెనీ మీద ఊర్లలో జనాలకున్న కోపమే అదంతా. లగచర్లలో అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చే రైతులు ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే వద్దు వద్దు అంటుంటే సర్కార్ ఎందుకు మొండిగా ముంగడి పోతుంది అని అనుకుంటే డీకేఆర్ నాక క్వశ్చనింగ్ చేసుకొచ్చింది. ఇక ఓ దిక్కు కాంగ్రెస్ వాళ్ళేమో లగచర్ల ఆఫీసర్ల మీదైన దాడిని బీఆర్ఎస్ ఖాతాలో నూకేద్దామని చూస్తుంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా కూడా బీజేపీ లీడర్లే ముంగట్టుకొచ్చి బీఆర్ఎస్ కు సపోర్ట్ గా కాంగ్రెస్ కు కచ్చా నెగిటివ్ గా మాట్లాడేవారు కదా. చేయి పార్టీ వాళ్ళు గాయ అవుతురు పాపం. కేసీఆర్ అని పేరుని వస్తూనే ఒంటికాల మీద లేచి అంతెత్తెగిరే పక్క పార్టీ వాళ్ళు పడని లీడర్లు కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇచ్చేటట్టు మాట్లాడుతుండేవారు కదా. గులాబీ బాస్ అంటే గుర్రు మనటోళ్ళను కూడా కార్ పార్టీ దిక్కే మాట్లాడేటట్టు అయిపోయిందిగా రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయము అని అనుకుంటా మాట్లాడుకోబట్టిర్రు. ఈ నడమ తీరొక్క మలుపులు తిరుగుతున్న పాలిటిక్స్ ను చూస్తున్న పబ్లిక్.